హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర ఎడ్యుటెక్ పార్ట్ 2 మన చుట్టూ ఉన్న జంతువులు యానిమల్స్ అరౌండ్ అస్. ముందుగా ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ చూసుకుందామండి. అభ్యసన ఫలితాలు వీటిని ఒకసారి బ్రీఫ్గా చదవండి. నెక్స్ట్ పేజ్. ఒకసారి ఇక్కడ యానిమల్స్ చూడండి. డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఏంటి, వైల్డ్ యానిమల్స్ అంటే ఏంటి, అంటే డొమెస్టిక్ యానిమల్స్ కిందకి ఏమొస్తాయి, వైల్డ్ యానిమల్స్ కిందకి ఏమొస్తాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఇందులో డొమెస్టిక్ యానిమల్స్ కానిదేది, వైల్డ్ యానిమల్స్ కానిదేది, డొమెస్టిక్ యానిమల్ అయినదేది, వైల్డ్ యానిమల్ అయినదేది కానిదేది అని అడుగుతాడండి. ఒకసారి కొన్నిటిల్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కుందేలు అనేది పెంపుడు జంతువుల కిందకి ఇచ్చాడు, డొమెస్టిక్ యానిమల్స్. మనం ఏమనుకుంటాం, కుందేలు అనేది అడవిలో ఉంటుంది కదా, అది వైల్డ్ యానిమల్ అనుకుంటాం. ఇలాంటి చిన్న వాటి దగ్గరే మనకి బీట్పోయిందండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కుక్క, ఆవు, కుందేలు, మేక, కోడిపెట్ట, గొర్రె, గుర్రం, బాతు, ఒంటె, గాడిద, పిల్లి ఇవన్నీ డొమెస్టిక్ యానిమల్స్ కిందకి వస్తాయండి. వైల్డ్ యానిమల్స్ అంటే పూర్తిగా అడవిలో ఉంటాయి. ఒకసారి చూసుకోండి వాటిని కూడా. ఏనుగు, జిరాఫీ, పులి, హైనా, జీబ్రా, నక్క, సింహం, నీటి ఏనుగు, రాబందు, ఖడ్గమృగం, చిరుత ఇవి వైల్డ్ యానిమల్స్ అండి. నెక్స్ట్, మన ఇళ్లలో మనతో పాటుగా నివసించే పిల్లులు, కుక్కలు మొదలగు వాటిని ఏమంటాం, పెంపుడు జంతువులు, డొమెస్టిక్ యానిమల్స్ అంటాం. డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఏంటో మనం చెప్పుకుందాం. అందులో కుక్కలు మన ఇళ్ళకి ఏం చేస్తాయి, అవి కాపలా ఉంటాయి. అంతేకాకుండా దొంగల్ని కూడా పట్టుకోవడంలో ఏం చేస్తాయి, సహాయపడతాయి. పిల్లులు ఏం చేస్తాయి, ఎలుకల్ని పట్టుకుంటాయి. ఆవులు, మేకలు, గొర్రెలు, బాతులు, గుర్రాలని శాలల్లో ఉంచుతారు. శాలలు అంటే ఇంగ్లీష్లో ఫార్మ్స్ అంటారండి. వీటిని ఎక్కడ ఉంచుతారు అనేది మనకి ఇంపార్టెంట్. కౌస్, గోడ్స్, షీప్స్, డక్స్ అండ్ హార్సెస్ ఆర్ కెప్ట్ ఇన్ ఫార్మ్స్. శాలలనే తెలుగులో శాలలు అంటారు, ఇంగ్లీష్లో ఫార్మ్స్ అంటారు. ఆవులు మనకేం చేస్తాయి, పాలిస్తాయి. ఎద్దులు మరియు దున్నలు వ్యవసాయ పనుల్లో ఉపయోగపడతాయి. అదే కోడిపెట్టలు, బాతులు ఏం చేస్తాయి, గుడ్లు పెడతాయి. మేకలు పాలిస్తాయి, మాంసం కూడా ఇస్తాయి. గుర్రాలు, గాడిదలు బరువులు మోస్తాయి. అంటే ఇవి ఏ యానిమల్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి, వాటి వల్ల యూజెస్ ఏంటనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న బిట్స్ ఏనండి, కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్. మన ఇళ్లలో పెంపుడు జంతువులు మనకు సహాయపడటమే కాకుండా సంతోషాన్ని ఇస్తాయి. ఇప్పుడు ఎక్కువ మంది అదే కదా పెంచుకుంటున్నారు, కుక్కల్ని పెంచుకోవడం, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దుమకటం, ఎగరటం అని ఇచ్చాడండి. దుమకటం, ఎగరటం, ఇందులో దూకేయి, ఎగిరేయి అని. రామచిలుకను పట్టుకోవడానికి వెళ్ళిపోగా అది ఎగిరిపోయింది. ఎవరు, మాధవి అనే అమ్మాయి రామచిలుకను పట్టుకోవడానికి వెళ్ళగానే అదంట ఎగిరిపోయిందంట. రామచిలుక ఎగిరిపోవడానికి ఉపయోగపడింది ఏంటి, జంతువులు ఒక చోటు నుండి ఇంకో చోటికి ఎలా కదులుతాయో నీకు తెలుసా అని అడుగుతున్నాడు. అలా కొన్ని జంతువులు నడుస్తాయా, ఎగురుతాయా, దూకుతాయా అనేది చెప్తున్నాడు. కొన్ని జంతువులు నడుస్తాయి, కొన్ని పాకుతాయి, కొన్ని దుముకుతాయి, కొన్ని ఈదుతాయి. పక్షులు ఒక చోట నుండి ఇంకో చోటికి ఎగురుతాయి. ఇందుకోసం అవి కాళ్ళు, రెక్కలతో పాటు తోకను కూడా ఉపయోగిస్తాయంట. ఎగరడానికి ఏమేమి ఉపయోగిస్తాయి, కాళ్ళు, రెక్కలతో పాటు తోకను కూడా ఉపయోగిస్తాయి. చేపలు వాటి మొప్పలు, తోక సహాయంతో నీటిలో ఈదుతాయి. చేపలు అనేవి వాటి మొప్పలు, తోకని ఇలా కదిలిస్తూ ఉండటం వల్ల అవి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మొప్పలు తోక సహాయంతో. ఈ మొప్పల్ని ఇంగ్లీష్లో ఫిన్స్ అంటామండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. తోకని టైల్స్ అంటాం. ఆ రెండింటి హెల్ప్తో ఈత చేస్తాయి. మొప్పల్ని ఇంకో చోట గిల్స్ అని కూడా అన్నాడండి ఇక్కడ. కాబట్టి మీరు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి దీన్ని. ఏవి ఎగరగలవు, ఏవి పాకగలవు అనేది బ్లాంక్స్ ఇచ్చాడు, ఫీల్ చేస్తాను చూడండి. పావురము, కాకి ఎగరగలవు. స్నేల్, లిజార్డ్ పాకగలవు. డాగ్, టైగర్ నడవగలవు. ర్యాబిట్, ఫ్రాగ్ గెంతగలవు. ఫిష్, ఆక్టోపస్ ఈదగలవు. కంగారో, మంకీ దుమకగలవు. ఇవి నేను ఫీల్ చేశానండి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, పిల్లలందరినీ చూడగానే కుందేలు బొరియలోకి పరుగు తీసింది. అంటే అవి ఉండే ప్లేసెస్ గురించి నా ఇల్లు అనే హెడ్డింగ్ ఇచ్చారు చూడండి. ఏ జంతువు ఏ ప్లేస్లో ఉంటుంది, కుందేలు ఎక్కడ ఉండిద్ది, బొరియలో ఉండిద్ది. అవి ఇంగ్లీష్లో ఒకసారి చూసుకోండి, బుర్రో అంటాం కదా ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో మాత్రం ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, నేల మీద నివసించే జంతువులను ఏమంటాం, భూచర జీవులు. నేల మీద నివసించే జంతువులను ఏమంటాం, భూచర జీవులు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, టెరెస్ట్రియల్ యానిమల్స్. ఆవు, కుక్క, పిల్లి, కోడి మొదలుకొని ఎక్కడ ఉంటాయి, నేలపై ఉంటాయి. కాకి, పిచ్చుక, గొడ్లగూబ, కోతి, మిడత మొదలుకొని ఎక్కడ ఉంటాయి, చెట్ల మీద ఉంటాయి. మనం ఏమనుకుంటాం, కోత అనగానే నేల మీద అనుకుంటాం, చెట్ల మీద. గుర్తుపెట్టుకోవాలి. నీటిలో నివసించే జంతువులను ఏమంటాం, జలచరాలు, ఆక్వాటిక్ యానిమల్స్ అంటాం. పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు, తోక నీటిలో నివసించడానికి వీటికి సహాయపడతాయి. ఏ ఆకారంలో శరీరం, మ్యాక్సిమం వాళ్ళకి పడవ ఆకారంలో ఉండిద్ది. ఎందుకంటే నీటిలో ఆ షేప్ ఉండటం వల్ల అవి ఈజీగా ఈదగలవు. కాబట్టి ఆ శరీరం పైన పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు, తోక నీటిలో ఉండే జంతువులకి వాటికి నివసించడానికి హెల్ప్ చేస్తాయి. చేపలు నీటిలో నివసిస్తాయి. నేల మీద, నీటిలోను రెండింటిలోనూ నివసించే జీవులనే ఉభయచర జీవులు అంటారు. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూసుకోండి. యాంఫిబియన్స్ అంటారు. ఉభయచర జీవులు. తేమగా ఉండే చర్మం, వేళ్ల మధ్య చర్మం, బలమైన వెనక కాళ్ళు, వీటికి నేల మీద, నీటిలోనూ నివసించడానికి. ఒకసారి ఉభయచర జీవుల లక్షణాలు ఏంటి, నేల మీద ఉండే వాటి లక్షణాలు ఏంటి, జలచర జీవుల జంతువుల యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం డిఫరెన్సెస్ తెలుసుకోవాలండి. ఉభయచర జీవులకు ఎలా ఉంటుందంట, తేమగా ఉండే చర్మం ఉండిద్ది, వేళ్ల మధ్య చర్మం, బలమైన వెనుక కాళ్ళు,
వీటికి నేల మీద నీటిలో నివసించడానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఉభయచర జీవులకి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇది టెట్లో ఒకసారి అడిగాడు. కప్ప, సాల్మండర్. ఇంకొకటి కూడా ఏదో ఇచ్చేసి ఇట్లా కానిది ఏది అని అడిగాడండి టెట్లో. ఉభయచర జీవులకి ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోండి. కప్ప, సాలమండర్. కప్ప, సాలమండర్. ఉభయచర జీవులకి ఎగ్జాంపుల్ కప్ప, సాలమండర్. గుర్తుపెట్టుకోండి. ఏ అనే ఆప్షన్ ఇచ్చి కప్ప, సాలమండర్. బి అనే ఆప్షన్ ఇచ్చి కప్ప, చేప. సి అనే ఆప్షన్ ఇచ్చి కాకి, ముసలి. అట్లా ఇస్తాడండి. రెండు ఒకే ఆప్షన్లో ఇచ్చి కూడా అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఉభయచర జీవులకి ఎగ్జాంపుల్ కప్ప, సాలమండర్. నెక్స్ట్ పేజ్లో చూసినట్లయితే ఏ జంతువులు ఎక్కడ ఉంటాయి? సింహం ఎక్కడ ఉండిద్ది? గుహలో ఉండిద్ది. సింహం ఎక్కడ ఉండిద్ది? గుహలో. కానీ ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే ఇవి బెటర్. సింహం డెన్లో ఉండిద్ది. పక్షులు నెస్టెస్, గూళ్ళల్లో ఉంటాయి. పాములు, ఎలుకలు కలుగుల్లో ఉంటాయి, హోల్స్. పాములు, ఎలుకలు ఎక్కడ ఉంటాయి? కలుగుల్లో ఉంటాయి, హోల్స్. కోతులు చెట్ల మీద నివసిస్తాయి. ఈ పెంపుడు జంతువులు మనుషులు తయారు చేసిన నివాసాల్లో నివసిస్తాయండి. పెంపుడు జంతువులు అంటే మనం పెంచుకుంటాం కదా మన ఇష్టంగా. అలా పెంపుడు జంతువులకి మనమే ఎక్కడ ఉండాలి ఏంటి అనేది కొన్ని కుక్కలను అయితే మన ఇళ్ళల్లోనే ఉంచుకుంటాం, కొన్నిటికేమో సపరేట్ గదుల్లాగా కట్టేసి ఉంచుతాం అలాగా. నెక్స్ట్ ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు మొదలగునవన్నీ మొక్కల నుండి లభించే పదార్థాలను మాత్రమే తింటాయి. ఉడతలు ఏం తింటాయి? కాయలు, గింజలు. ఈ జంతువులను ఏమంటాం? శాకాహారులు అంటారు. ఇక్కడ శాకాహారులు అంటే ఎవరు? మాంసాహారులు అంటే ఎవరు? ఉభయాహారులు అంటే ఎవరు? ఈ ముగ్గురు మధ్య డిఫరెన్సెస్ చెప్తున్నారండి. శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు. శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు. శాకాహారులు అంటే ఓన్లీ మొక్కల నుంచి లభించేవి మాత్రమే తింటాయి. మాంసాహారులు అంటే కేవలం నాన్ వెజ్, మాంసం మాత్రమే తింటాయి. అదే ఉభయాహారులు అయితే రెండింటినీ తింటాయి. శాకాహారులకు ఎగ్జాంపుల్ ఎవరు? ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఏనుగులు, జింకలు. అదే మాంసాహారానికి అయితేనేమో ఎగ్జాంపుల్ ఎవరు? మాంసాహారానికి పులి, సింహం, నక్క, ముసలి. ఇలాంటి జంతువులు ఏమంటాం? మాంసాహార జంతువులు అంటాం. పులి, సింహం మనకు తెలుసు కదా. పులి, సింహం, నక్క, ముసలి. అదే ఉభయాహారాలు అంటే రెండు తినాయి. ఎలుగుబంటి, కాకి, కోతులు, కుక్కలు ఇవి మొక్కల్ని తింటాయి, మాంసాన్ని రెండింటిని తింటాయి కాబట్టి ఉభయాహారులు అంటాం. శాకాహారులు హెర్బివోర్స్, కార్నివోర్స్, ఓమ్నివోర్స్. ఇంగ్లీష్లో కూడా వర్డ్స్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏదో ఇచ్చారు చూడండి. సీతాకోక చిలుకలు, తేనెటీగలు పుష్పాల్లో మకరందాన్ని పీల్చుకుంటాయి. పుష్పాల్లో దేన్ని పీల్చుకుంటాయండి? మకరందం. ఆ వర్డ్ ఇంపార్టెంట్ అండి, నెక్టార్ అనేటువంటి వర్డ్. బటర్ఫ్లైస్ అండ్ హనీ బీస్ సక్ నెక్టార్ ఫ్రమ్ ఫ్లవర్స్. సీతాకోక చిలుకలు, తేనెటీగలు ఏం చేస్తాయి? పుష్పాల్లో మకరందం పీల్చుకుంటాయి. రాబందులు, కాకులు, నక్కలు. రాబందులు, కాకులు, నక్కలు చనిపోయిన, కుళ్ళిపోయిన జంతు కళేబరాన్ని తింటాయి. రాబందులు, కాకులు, నక్కలు చనిపోయిన, కుళ్ళిపోయినటువంటి జంతు కళేబరాలు తింటాయి. వీటిని మనం ఏమంటాం? సహజ పారిశుద్ధ్య కార్మికులు. దీన్ని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. న్యాచురల్ స్కావెంజర్స్ అంటే ఎవరెవరు వస్తారు? రాబందులు, కాకులు, నక్కలు. ఇది డెట్కి ఇంపార్టెంట్ బిట్ అండి. రాబందులు, కాకులు, నక్కలు. కుక్క ఉడతను చూసి మొరగడం మొదలెట్టింది. అది చూసి కుసుమ కూడా కుక్కలాగా అరవటం ప్రారంభించింది. ఇక్కడ అండి ఇవి అరుస్తున్నాయి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం భావాలను వ్యక్తం చేయడానికి మాట్లాడదాం. కుక్కలు అరవటం అంటే అట్లా మాట్లాడుకోవటమే కదా. ఏ జంతువు అయినా సరే అరిచింది అంటే వాళ్ళ భాషలో ఏవో మాట్లాడుకుంటున్నాయి అని. మనం ఎందుకు మాట్లాడుకుంటాం? మన భావాలను వ్యక్తం చేయడానికి మనం మాట్లాడుకుంటాం. జంతువులు ఇతరుల్ని హెచ్చరించడానికి, తమ నివాస ప్రాంతాల్లోకి రాకుండా ఉండటానికి ధ్వనులు చేస్తాయి. జంతువులు ఎందుకు ధ్వనులు చేస్తాయి? జంతువులు ఇతర జంతువులను హెచ్చరిస్తాయి, ఇతరుల్ని హెచ్చరిస్తాయి. అంటే అది అరుస్తుంది అంటే ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒకలాగా అరుస్తాయి, అవి హ్యాపీగా ఉన్నప్పుడు ఒకలాగా, లేకుంటే ఎవరైనా వచ్చినప్పుడు ఒకలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మనమే కుక్కను పెంచుకున్నాం అనుకోండి, మన ఇంటికి ఎవరైనా రాగానే అరుస్తాయి కదా. అది అరిచిన దాన్ని బట్టి మనం ఏమంటాం? ఎవరో వచ్చారు అనుకుంటాం. అలాగే జంతువులు ఇతరులను హెచ్చరించడానికి, తమ నివాస ప్రాంతాల్లోకి రాకుండా ఉండటానికి ధ్వనులు చేస్తాయి, అరుస్తాయి. పక్షులు తమను గుర్తించడానికి, ఇతర పక్షులకు సమాచారం అందించడానికి రకరకాల ధ్వనులు చేస్తాయి. పక్షులేమో తమను గుర్తించడానికి ఏవైనా సరే ధ్వనులు చేశాయి అంటే అవి సమాచారం అందించడానికి కానీ, ఇతరులను హెచ్చరించడానికి కానీ, తమ నివాస ప్రాంతాల్లో ఎవరు రాకుండా ఉండడానికి కానీ చేస్తాయి. ఇక్కడ చూడండి, లేగదూడ తన తల్లిని చూసినప్పుడు అరిచేదు అని, కోయిల ఇతర కోయిలకు జవాబిచ్చేదు అని, బల్లి మీ ఇంట్లో అరిచే అరుపులు, రాత్రిపూట కీచురాయి ఆపకుండా చేసే కీచుదు అని. ఇది గుర్తుపెట్టుకోండి. రాత్రిపూట కీచురాయినే గొల్లబామ అంటారు. దీన్నే ఇంగ్లీష్లో క్రికెట్ అని కూడా అంటారు. కీచురాయి దీన్నే గొల్లబామ అంటారు. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు? క్రికెట్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి. తర్వాత జంతువుల అరుపులు లేక శబ్దాలు పిల్లలతో చేయిద్దాం అన్నాడండి. ఇది మనకి బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఏ జంతువు అది ఎలా అరుస్తుంది? కుక్క అనుకోండి మొరుగుతుంది అంటాం, పిల్ల ఏమంటది? మేవ మేవ. కాకేమంటది? కావు కావు. పులి గాండ్రిస్తుంది. కీచురాయి లేక గొల్లబామ దీన్నే క్రికెట్ అంటారు. ఇదేం చేస్తుంది? కీచుధ్వని. అదే గుర్రం వేస్తే సకిలిచ్చిద్ది. ఎలా సకిలిచ్చిద్దో తెలుసు కదా, నాకు రాదు. పంది గుర్రు గుర్రు అంటుంటుంది కదా. గాడిదేమో ఓన్రు పెట్టడం, మేక అయితే మేమే, కోయిల అయితే కుహు కుహు అని అరుస్తుందండి. నేనైతే ట్రై చేశాను. నెక్స్ట్ కీలక పదాల కింద మెయిన్ వర్డ్స్ వాటికి సంబంధించినవి. భూచర జీవులు అంటే ఏంటి? నేలపైన ఉండేవి. జలచర జీవులు అంటే ఏంటి? వాటర్లో ఉండేవి. ఉభయచర జీవులు అంటే ఏంటి? రెండు విధాలుగా. పెంపుడు జంతువులు అంటే ఏంటి మనకు తెలుసు. శాకాహారి అంటే
మొక్కలు మాత్రమే తినేవి, మాంసాహారి మాంసాన్ని తినేది, ఉభయాహారి రెండింటిని తినేది. వ్యవసాయ క్షేత్రం అంటే ఏంటి? మనం వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగించేటువంటి మొత్తం ప్లేస్. జంతువులు, పక్షులు, కీటకాలు. సంరక్షించడం అంటే కాపాడుకోవడం. పక్షి గూడు. భావ వ్యక్తీకరణ అంటే మనం అరిచిన మాటలన్నీ మన భావాలను వ్యక్తీకరించడానికి చేస్తుంటాం. ఇలా ఆ వర్డ్ని చూసినప్పుడు మనకు అది ఏంటి, దాని మీనింగ్, దాని కాన్సెప్ట్ తెలియాలండి. కీలక పదాల కింద ఇచ్చాడు. తర్వాత మనం ఏం నేర్చుకున్నాము అనే దాని కింద ఆ లెసన్ మొత్తంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్లు ఇచ్చారండి. ఈ ప్రపంచంలో మనతో పాటుగా పక్షులు, జంతువులు నివసిస్తున్నాయి. జంతువులు 2 రకాలు, పెంపుడు జంతువులు, అడవి జంతువులు. ఆల్రెడీ ఇచ్చాడు కదా. జంతువులు నడవటం, పాకటం, దూకటం, ఎగరటం, ఈదటం ద్వారా ఒక చోటు నుండి ఇంకో చోటికి చెల్లిస్తాయి. జంతువులు నేలపై, నీటిలో నివసిస్తాయి. జంతువులు వివిధ రకాల ఆహారాన్ని తింటాయి. జంతువులు తమ భావాలను వ్యక్తీకరించడానికి వివిధ రకాల ధ్వనులు చేస్తాయి. పక్షులు, జంతువుల పట్ల మనం దయ కలిగి ఉండాలి. పక్షులు, జంతువుల పట్ల మనం ఎలా ఉండాలి? దయ కలిగి ఉండాలని. అంతేగాని కొట్టడం, గిచ్చడం చేయకూడదు. అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అనే శీర్షిక కింద మొత్తం విద్యా ప్రమాణాలు ఇస్తాడండి. ఒక్కొక్క విద్యా ప్రమాణం కింద కొన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆ క్వశ్చన్లను చదువుకోండి. ఏ విద్యా ప్రమాణం కిందకి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, పెంపుడు జంతువుల పేర్లు 5 చెప్పండి, రాయండి అన్నాడు. అంటే చెప్పండి, రాయండి. ఇక్కడ చెప్పండి, రాయండి అన్నప్పుడు నీకు ఆ విషయం అవగాహన అయినప్పుడు, అంటే పెంపుడు జంతువులు అంటే ఏంటి, వైల్డ్ యానిమల్స్ అంటే ఏంటి, డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఏంటి, అవి తెలిసినప్పుడే కదా నువ్వు 5 ఎగ్జాంపుల్స్ చెప్పగలవు, రాయగలవు. జంతువులు ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎలా కదులుతాయి మనం చెప్పుకున్నాం కదా, పాకుతాయి, ఎగురుతాయి, దుముకుతాయి అని. అది నీకు ఆ విషయం అవగాహన అయినప్పుడు మాత్రమే చెప్పగలవు. అలా ఏ క్వశ్చన్ దేని కిందకు వస్తుంది అనేది చూసుకోవాలి. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. ఇక్కడ కొన్ని పొడుపు కథలాగా అడుగుతాడు చూడండి. అంటే అక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు, ఆ సమాధానం ఏమై ఉంటుంది అని నువ్వు పరికల్పనలు చేయడం. పరికల్పనలు అంటే ఊహించడం, గెస్ చేయడం లాంటిదండి. ఇక్కడ మళ్ళీ రాశాను చూడండి, ఆల్రెడీ రాసినటువంటి వీటిని మళ్ళీ రాశాను. ఎందుకు రాశాను అంటే ఇక్కడ అడిగాడు చూడండి, గిల్స్. ఐ బ్రీత్ విత్ గిల్స్. ఇందాక ఏమని ఇచ్చాడు? పిన్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఏమని ఇచ్చాడు? గిల్స్ అని ఇచ్చాడు. కానీ 2 చోట్ల ఏమి ఇచ్చాడు? మొప్పలని ఇచ్చాడు. ఇది వర్డ్ అండి. ఇందాక మొప్పలని ఇచ్చాడు, ఇప్పుడు మొప్పలనే ఇచ్చాడు. కానీ ఇందాక ఈతలో సహాయపడేవి మొప్పలు ప్లస్ తోక అని చెప్పాడు. మొప్పలు ప్లస్ తోక అని చెప్పి అప్పుడు మొక్కల దగ్గర పిన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ శ్వాసించడం మొప్పలతో శ్వాసిస్తాయి అని చెప్పాడు. కానీ ఇక్కడ గిల్స్ అనే వాడిని యూజ్ చేశాడండి. అందుకే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. స్విమ్ చేయడానికి పిన్స్ ప్లస్ టైల్స్ యూజ్ అవుతాయి. టైల్స్. అదే శ్వాసకైతే గిల్స్. ఇక్కడ పొడుపు కథలు అడిగాడు చూడండి. ఇది ప్రశ్నించడం అనేది మనకు తెలుస్తుంది. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. కొన్ని పక్షులు ఎగరగలవు, కొన్ని ఎగరలేవు. నీ చుట్టూ ఉన్న పక్షులను పరిశీలించి పక్క పేజీలో ఇచ్చిన పట్టికలో వాటి పేర్లు రాయండి. ఇది క్షేత్ర పరిశీలన కిందకు వస్తుందండి. ఎందుకంటే మనం మన చుట్టూ ఉన్న పరిశీలించమన్నాడు కాబట్టి ఎక్కడెక్కడ పక్షులు ఉన్నాయనే చూసుకోవాలి, వాటి దగ్గరికి వెళ్ళాలి, వాటిని పరిశీలించాలి. కాబట్టి ఇది ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన. నెక్స్ట్ సమాచార నైపుణ్యం అంటే ఇదిగో ఇలా బాక్సులు ఇస్తాడండి. ఆ సమాచారం సేకరించి ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇవే ప్రాజెక్ట్ పనులు కూడా అవుతాయి. బొమ్మలు గీయడం, రంగులు వేయడం కిందకు ఆల్రెడీ బొమ్మలు ఇచ్చారు. ప్రశంస అంటే చూడండి, దోమలు మనకి హాని చేస్తాయని నీకు తెలుసు. దోమలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన ఏవైనా 3 పద్ధతులు రాయండి ప్రశంస కిందకి. అంటే మనకి హెల్ప్ అయ్యేవి. అక్కడ హెల్పింగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ లెసన్, 4th లెసన్ అండి, మన శరీరం. 4th లెసన్ మన శరీరం. ఒకసారి లెర్నింగ్ అవుట్కమ్స్ చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మిగతావి మనకు అర్థమవుతాయి. దివ్యాంగుల పట్ల సానుభూతి, దయ కలిగి ఉంటే ఈ లెర్నింగ్ అవుట్కమ్స్లోనే వస్తాయి. మంచి స్పర్శ ఏదో, చెడు స్పర్శ ఏదో తెలుపగలరు. ఇది మన శరీరంలో లెర్నింగ్ అవుట్కమ్ అండి. ఈ లెసన్ నేర్చుకోవడం వల్ల అంటే పిల్లవాడిలో రాబట్టాల్సిన లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి అంటే మంచి స్పర్శ ఏదో, చెడు స్పర్శ ఏదో తెలుపగలరు. చెడు స్పర్శ నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఒకసారి ఇక్కడ బొమ్మ ఇచ్చారు చూడండి, బాడీ ఇచ్చారు, బాడీ పార్ట్స్ ఇచ్చారు, కింద ఇచ్చారు చూడండి. మన శరీరం 3 భాగాలుగా విభజించబడి ఉంటుంది. మన శరీరం ఎన్ని భాగాలుగా విభజించబడిద్దంట? 3 భాగాలు. ఎలా? తల, మొండెం, కాళ్ళు, చేతులు. ఇక్కడ కాళ్ళు, చేతులు అనేది కలిపే అని గుర్తుపెట్టుకోవాలండి. తల, మొండెం, కాళ్ళు, చేతులు. 1వది తల, 2వది మొండెం, 3వది కాళ్ళు, చేతులు. మెడ తలను మిగతా శరీర భాగంతో కలుపుతుంది. మెడ ఏం చేస్తుంది? తలను మిగిలిన శరీర భాగాలతో కలుపుతుందండి. తల అటు ఇటు కదపడానికి మెడ ఉపయోగపడుతుంది. మనకు తెలుసు కానీ స్పేస్లో అంత ఇంపార్టెంట్ ఏం లేదు. తర్వాత చూసినట్లయితే పనులు చేయడానికి చేతులు మనకు ఉపయోగపడతాయి. పరిగెత్తడానికి, గెంతడానికి, దుమకడానికి కాళ్ళు సహాయపడతాయి. 10 చేతి వేళ్ళు, 10 కాలు వేళ్ళు ఉన్నాయి. చర్మం శరీరం లోపలి భాగాన్ని కప్పి ఉంచుతుంది. చల్లదనం, వెచ్చదనం, మృదుత్వం, గరుకు వంటివి స్పర్శలను గుర్తించగలుగుతుంది. చేతులు ఎందుకో తెలుసు, కాళ్ళు ఎందుకో తెలుసు, చర్మం యూజెస్ తెలుసు. నెక్స్ట్ తెలుసు కదా, వస్తువులను తాగడానికి, గుర్తించడానికి నా చేతులను ఉపయోగిస్తాము. ఆరోగ్యకరమైన శరీరం. మనం ఎక్కువగా ఏం తినాలి? కూరగాయలను, పండ్లు తినాలి. మనం పెరగడానికి, బలమైన వ్యక్తిగా కావాలంటే ఆరోగ్యవంతమైన శరీరం అవసరం. ఇక్కడ ఇదే ఇంపార్టెంట్. నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. ఆరోగ్యంగా ఉండడానికి మంచి అలవాట్లు. మనం పళ్ళు ఎన్నిసార్లు తోముకోవాలండి? రోజుకి 2 సార్లు. రోజు స్నానం చేయాలి. వారానికి ఒకసారి గోర్లు కత్తిరించుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. మరుగుదొడ్డిని వాడిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. తినడానికి ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. రోజు తప్పక వ్యాయామం చేయాలి. పండ్లు, కూరగాయలను తినాలి.
ఈ చిత్రంలో చూపిన విధంగా మీ చేతులను సబ్బుతో కడుక్కోండి. దీన్ని ప్రతిరోజు సాధన చేయండి. అంటే గుడ్ హ్యాబిట్స్ కింద ఇవి ఇచ్చారండి. చేతులు సబ్బుతో కడుక్కోవడం. నేనైతే ఈ ప్రాసెస్ మొత్తం 8 స్టెప్స్ ఉంటాయని గుర్తుపెట్టేసుకున్నాను. చూడండి ఎలా కడుక్కోవాలి. అరిచేతిని అరిచేతితో రుద్దాలి. వేళ్ళ మధ్య, చేతుల వెనక భాగం, బొటన్ వేలు మొదలు, చేతి వేళ్ళ వెనక వైపు, చేతి వేలు గోళ్ళు, మణికట్లు తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవడం. మొత్తం 8 స్టెప్స్ అని నేను గుర్తుపెట్టుకున్నాను. గుర్తుంటే గుర్తుపెట్టుకోండి, లేకుంటే లేదు. పర్ఫెక్ట్ నెంబర్ అడుగుతారా లేదా అనేది మనకు చెప్పలేము. మీకు తెలుసా కింద ఎప్పుడు కొత్త పాయింట్ చెప్తారండి. చేతి వేళ్ళు కూడా పేర్లు ఉన్నాయి. మనకి 5 వేళ్ళు ఉన్నాయి, కానీ కొంతమందికి 6 వేళ్ళు కూడా ఉంటాయి. కానీ చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి అన్నప్పుడు 5 చెప్పాలండి. ఎందుకంటే ఎప్పుడు జనరలైజేషన్లో అయితే తీసుకుంటాం. 6వ వేలు అనేది కొంతమందికి ఉంటుంది. ఇదిగో చేతిని చూడండి, వాటి పేర్లు గుర్తుపెట్టుకోండి. బొటన వేలు, తంబ్, చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్, మధ్య వేలు, మిడిల్ ఫింగర్, ఉంగరపు వేలు, రింగ్ ఫింగర్, చిటికెన వేలు, లిటిల్ ఫింగర్. మంచి స్పర్శ, చెడు స్పర్శ కనుక తీసుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ ప్రెజెంట్ డేస్లో ఇదే ఎక్కువ పిల్లలకి చెప్పాలండి. మంచి స్పర్శ, చెడు స్పర్శ. ఇందులో ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయండి. రహస్య భాగాలంటే ఏంటి? ఇవి 4 రహస్య భాగాల కింద గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంపార్టెంట్ లిప్స్, చెస్ట్, బాటమ్, బిట్వీన్ లెగ్స్, కాళ్ళ మధ్య, పెదాలు, ఛాతి, పిరుదులు, కాళ్ళ మధ్య భాగం. ఇవి మన ప్రైవేట్ పార్ట్స్ అండి. ప్రైవేట్ పార్ట్స్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. ఛాతి, కాళ్ళ మధ్య, పిరుతులు మొదలగు కొన్ని శరీర భాగాలు ఎవరు చూడకూడని, తాకకూడని భాగాలు కనుక వీటిని ఏమంటాం? రహస్య భాగాలు, ప్రైవేట్ పార్ట్స్ అంటాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అండర్లైన్ చేసిన వరకే చూడండి, అయ్యే ఎక్కువ ఇంపార్టెంట్. మధ్యలో ఒకసారి చదవండి, ఐడియా వచ్చింది, కానీ అండర్లైన్ చేసి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు స్నానం చేసే సమయంలో శుభ్రం చేసేటప్పుడు రహస్య భాగాలను తాగుతారు. అదే చిన్నపిల్లలకు స్నానం చేయించేటప్పుడు ఇలా తాగడం సరైంది. కొన్ని మంచి స్పర్శలు, కొన్ని చెడు స్పర్శలు ఉంటాయి. పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలండి. ఇప్పుడు మీరు చెప్పారనుకోండి, ఇవన్నీ ప్రైవేట్ పార్ట్స్, వీటిని తాకకూడదు అని చెప్పారనుకోండి, ఎవరో ఒకరు లేచి అంటారు, సార్ మా అబ్బాయి స్నానం చేపిస్తుందండి మా తమ్ముడికి, అప్పుడు తాకుతుంది కదా అంటారు. అప్పుడు వాళ్ళు క్లారిటీగా చెప్పాలి. చిన్నపిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు కదా, క్లీన్గా ఉంచుకోలేరు కదా, అప్పుడు నీ తల్లి తండ్రి తాగడం సరైందేనమ్మా అని మంచి స్పర్శ ఏది, చెడు స్పర్శ ఏంటి అనేది చెప్పాలి. మంచి స్పర్శ కిందకి ఏమేమి వస్తాయి? అమ్మ కౌగలించుకోవడం, నాన్న మనల్ని చేయి పట్టుకొని నడిపించడం మొదలగునవేంటి మంచి స్పర్శలు. అవి మనకు ఎలా అనిపిస్తాయి? చాలా సేఫ్గా, భద్రతను కలిగిస్తాయి. స్నేహితుల కౌగిలింత, తండ్రి తలనిమరడం, స్నేహితుల కరచాలనం, భుజాలపై చేతులు వేయడం వంటివి మంచి స్పర్శకు ఉదాహరణలు. కానీ చెడు స్పర్శ అంటే ఏంటి? మనకి దుఃఖం, భయం, కోపం, ఆందోళన కలిగించే స్పర్శనే ఏమంటాం? చెడు స్పర్శ అంటాం. మనకి దుఃఖం, భయం, కోపం, ఆందోళన కలిగించే స్పర్శను ఏమంటాం? చెడు స్పర్శ అంటాం. ఆ చెడు స్పర్శ అయినప్పుడు మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వం, ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతాం. సో అలాంటి స్పర్శనే చెడు స్పర్శ అంటాం. ఎవరైనా రహస్య భాగాలను తాకినట్లయితే మనకి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాంటప్పుడు మనం ఎన్ని పద్ధతులను పాటించాలి? 3 పద్ధతులు. ఫస్ట్ పద్ధతి ఏంటి? ఎవరైనా మిమ్మల్ని చెడుగా టచ్ చేసినప్పుడు వద్దు అని గట్టిగా అరవాలి. అక్కడి నుంచి ఇంకా పరిగెత్తాలి, పారిపోవాలి. మీకు నమ్మకమైన వ్యక్తికి మాత్రమే చెప్పాలి. ఇదిగో చూడండి, మీకు నమ్మకమైన వ్యక్తికి మాత్రమే తెలియచేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? నన్ను తాకవద్దు అని బిగ్గరగా అరవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ ప్రదేశం నుంచి వెంటనే వెళ్ళిపోండి. సహాయం కోసం తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, పెద్దలకి చెప్పండి. ఈ 3 పద్ధతుల్ని పాటించాలి. ఆ 3 పద్ధతులు ఏంటనేది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది జనరల్గా చదవండి, అంత ఇంపార్టెంట్ కాదు, చదవండి, ఒక ఐడియా వస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. చైల్డ్ లైన్ నెంబర్ అంటే ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ అండి ఇది. ఈ చైల్డ్ లైన్ నెంబరు 1098 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నైట్ అండ్ డే అని గుర్తుపెట్టుకోవాలి. డే అండ్ నైట్ కాదు, నైట్ అండ్ డే. మనం ఏం నేర్చుకున్నాం? కింద కీలక పదాలు ఇచ్చారు చూడండి, ఇంపార్టెంట్ పదాలను ఒకసారి చదవండి. వాటి కింద మనకి ఆ పదాలను చదివినప్పుడు మనకి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ గుర్తొచ్చిందా అనేది రిమైండ్ చేసుకోవాలి. మనం ఏం నేర్చుకుందాం అనే శీర్షిక కింద మొత్తం లెసన్లోని ఇంపార్టెంట్ అన్నీ ఇస్తున్నారండి. వివిధ పనులు చేయడానికి మన శరీర భాగాలు ఉపయోగపడతాయి. మన శరీరం తల, మొండెం, కాళ్ళు, చేతులు అనే 3 భాగాలుగా విభజించబడింది. మనకి ఎన్ని జ్ఞానేంద్రియాలు? 5. దివ్యాంగుల పట్ల మనం ఎలా ఉండాలి? స్నేహపూర్వకంగా. మంచి స్పర్శ మనకి ఎలా ఉంటుంది? భద్రత, సంరక్షణ. చెడు స్పర్శ బాధ, కోపం, భయం, సందిగ్ధత. ఏది మంచి స్పర్శ, ఏది చెడు స్పర్శ అన్నది మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. నెక్స్ట్, అభ్యసనాన్ని ఏ శీర్షిక కింద విద్యా ప్రమాణాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది అన్నప్పుడు అభ్యసనం మెరుగుపరచుకోండి అనేటువంటి శీర్షిక కింద అన్ని విద్యా ప్రమాణాలను అడగడం జరుగుతుందండి. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా అడుగుతారు. అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అనేటువంటి శీర్షిక కింద మొత్తం విద్యా ప్రమాణాలను ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క విద్యా ప్రమాణంలో అడిగేటువంటి క్వశ్చన్లు కూడా మనం చూసుకోవాలి, దేని కిందకి ఏమొస్తాయి అనేది. నెక్స్ట్ చూడండి, 5th లెసన్.